మహబూబాబాద్ నూతన జిల్లా పరిధిలోని తొర్రూరు రెవెన్యూ డివిజన్ హరిపిరాల రెవెన్యూ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఇక్కడ మరి ఆయిల్ ఫామ్ పంటను పెంపొందించడం కోసం విస్తారంగా ఆ సాగును విస్తృతపరచడం కోసం ఇక్కడ ఒక ప్రాజెక్టు పెట్టడం జరిగింది. మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు గారు. దురదృష్టవశాత్తు ఎంతో ఇనిషియల్గా మంచిగా జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. మొక్కలను ఉత్పత్తి చేయాల్సినటువంటి నర్సరీలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేయకుండా నాణ్యత లేని మట్టిని తీసుకొచ్చి ఒక దగ్గర టెండర్ ఉంటే ఒక దగ్గర మట్టి తీసుకొచ్చి మరి మొక్కలు పెంచుతూ ఉన్నారు. దాని ద్వారా మొక్క నాణ్యమైనటువంటి మొక్కగా రావట్లేదు. ఎరువులు చక్కగా లేవు, లేబర్ చక్కగా జీతం లేదు, యాజమాన్యం చక్కగా లేదు. మొత్తం ఇక్కడ టాప్ టు బాటం అవినీతి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ఒక బలమైనటువంటి మొక్కను తయారు చేసి రైతుకి ఇవ్వకుండా బలహీనమైనటువంటి మొక్కలుగా తయారు చేసి ఇవ్వటం అంటే ఎంత అధ్వానం జరుగుతుందో చూడండి. దీని పట్ల కలెక్టర్ గారు స్పందించాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి అవినీతిని, ప్రతి అన్యాయాన్ని ప్రభుత్వాన్ని నివేదించి తగిన బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం.